డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఎడ్యుకేషనలిస్ట్ దుర్గా ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్కారం నవీన. దుర్గా ప్రసాద్ గారు, ముంబై ఇన్సిడెంట్ చూసుకుంటే మామూలుగా పిల్లలకి ఏదన్నా ఇబ్బంది ఉంటే ముందు తల్లిదండ్రులు చెప్పుకుంటారు. ఇన్ కేస్ తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతే స్కూల్కి వెళ్ళాకో కాలేజ్కి వెళ్ళాకో అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కానీ టీచర్స్ కానీ వాళ్ళతో ఉన్నటువంటి ఆ కోఆర్డినేషన్, ఆ అటాచ్మెంట్ బట్టి కొంతమంది పిల్లలు షేర్ చేసుకుంటారు. మరి ఈ ఘటన చూసుకుంటే టీచర్ స్టూడెంట్ని ట్రాప్ చేసింది అంటే అసలు ఇంక దీని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. అంటే ట్రాప్ చేయడం అంటే లవ్ సైడ్ అనమాట. అబ్బాయిని తిప్పడము, అటు ఇటు తీసుకెళ్లడము, ట్రాప్ చేయడము, అది చాలా జరిగింది. ఇంకా ఒకసారి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఒక అవేర్నెస్ గా, అంటే ఇప్పుడు అందరి గురించి కాకపోయినా కొంతమంది టీచర్స్ ఇలా ఉన్నారు. చాలా మనం చూసుకున్నాము, స్టూడెంట్ టీచర్ని లవ్ చేయడము, టీచర్ని స్టూడెంట్ లవ్ చేయడము. అంటే ఒకసారి ఒక అవేర్నెస్ గా పిల్లలకే కానీ టీచర్స్కే కానీ ఏం చెప్తారు మీరు ఈ ఇన్సిడెంట్ బట్టి? ఇది చూస్తే అసలు చాలా దురదృష్టకరమైన సంఘటన అనమాట. ఇది మామూలుగా సినిమాల్లో ఒక లెక్చరర్ ఉంటాడు, ఒక స్టూడెంట్ ఉంటాడు. వీళ్ళిద్దరికి డిగ్రీ, అది మాస్టర్ అనే చిరంజీవి సినిమా. అటువంటి ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే లెక్చరర్స్ని ఈ కాలేజీ గర్ల్స్ ప్రేమించడం జరిగేది. అందరూ కూడా యాక్సెప్ట్ చేసేవారు. ఆ సబ్జెక్ట్ చెప్తుంటే ఒక విపరీతమైన ఒక ప్రేమ వస్తుందమ్మా. అంటే అమ్మ తర్వాత స్కూల్లో మొదటి టీచర్ ఎవరో అమ్మ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మొత్తం బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అక్కడ ఉన్న లేడీ టీచర్స్ కానీ జెంట్స్ కానీ, జనరల్గా ప్రైమరీ స్కూల్లో లేడీ టీచర్స్ ఉంటారు, జెంట్స్ చాలా తక్కువ. నేను ఎక్కడ చూడలేదు. మరి ఎల్కేజీ యూకేజీలో అంటే అమ్మ తర్వాత నెక్స్ట్ అమ్మ పొజిషన్లో ఉండేది టీచర్ అనమాట. అటువంటిది ఇప్పుడు ఈ దురదృష్టకరమైన సంఘటన చూస్తుంటే చాలా అది ఏంటి ఏముంటుందంటే వెనకాల ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నాయా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే నిజంగా ఆవిడ టీచర్ గారు నిజంగా ఒక అబ్బాయి కావాలనుకుంటే చాలామంది తన అందంగా ఉండుంటే చాలామంది తన క్లాస్మేట్స్ లేకపోతే కొలీగ్స్ ఎవరికైనా ఉండే ఉంటారు. కానీ ఈ అబ్బాయిని, 16 ఏళ్ళ అబ్బాయిని, అంటే చట్టాల మీద అవగాహన లేదా ఈ అమ్మాయికి, అంటే అమ్మ నాన్నలు ఏం చేయలేరు అనుకుందా అని కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే చట్టాలపరమైన ఉంటే నేను పోక్సో చట్టం అని ఉంది. ఇది చిన్నపిల్లల మీద, అంటే అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిల మీద ఏదైనా అత్యాచారాలు జరిగినప్పుడు ఈ పోక్సో చట్టం అమలు అవుతుంది. అంటే ఎవరైతే 18 ఏళ్ళ లోపు, అంటే అది వయసు దాటుంటే పర్వాలేదు వాళ్ళది, లేదంటే ఏమవుతుంది పోక్సో చట్టం అమలవుతుంది. మైనర్లు మేజర్లు. ఈ అబ్బాయి మైనరు. బహుశా నేను అనుకోవటం ఏమాత్రమే వీళ్ళు ఒక రిచ్ పీపుల్ అయి ఉంటారమ్మా. ఇది మొత్తం వ్యవస్థకి, ఆ లేడీ టీచర్లందరికీ మనం ఇది ఆపాదించలేం, మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా అనుకోలేం. కానీ జనరల్గా అందమైన టీచర్ ఉన్నప్పుడు ఆ వయసులో ఆ టీనేజ్ పిల్లలు మన టీచర్ భలే అందంగా ఉంటుందిరా అంటే సినిమాలు చూసి, ఒక రవితేజ సినిమా ఒకటి వచ్చిందనమాట. ఇది వీళ్ళేమో స్టూడెంట్స్, ఆ టీచర్ ఏమో మంచి వైట్ చైర్ కట్టుకుని వైట్ ఫ్లవర్స్ కట్టుకుని పెట్టుకుని చక్కగా వచ్చి పాటలు చెప్తుంటుంది అన్నమాట, ఒక హీరోయిన్ ఆ సినిమా. అప్పుడు ఆ టీచర్ ఎంతమంది దాన్ని ఆ సినిమాని బ్యాన్ చేయమని అడిగారు అన్నమాట. అంటే ఒక టీచర్ని అలా చూపించారు. ఏంటి వైట్ మంచి బ్యూటిఫుల్గా తిప్పుకుంటూ వస్తుంది అనమాట. ఇది రవితేజ దాంట్లో హీరో, ఆ అమ్మ టీచర్ ఏమో హీరోయిన్. అలాగా మనకి సమాజం ఒప్పుకోదు. ఇక్కడ ఏం జరుగుతుంది నాకు తెలిసినంతవరకు నేను అనుకోవటం, ఏమాత్రం అతనికి ఆస్తులు ఉండి ఉంటాయి, అమ్మా నాన్నలు కూడా కొద్దిగా అమాయకులే ఉండి ఉంటారు మొట్టమొదటిలో. లేదంటే ఆ స్కూల్ మేనేజ్మెంటో కొలీగ్సో ఎవరు కూడా కనిపెడతారు, ఫ్రెండ్సో. ఏంటి ఈ లేడీ టీచరు ఏంటి ఇతని మీద పడుతుంది, ఏంటి అతన్ని ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఏంటని ఎక్కడో కూడా కనిపెడతారు డెఫినెట్గా. వాళ్ళందరూ కూడా గుర్తించలేనంతగా అవకాశం ఉండదు. ఒక హోటల్ తీసుకెళ్ళిపోయి తనతో పాటు ఉంచేసుకోవడం ఏం చేస్తుందంటే అతనికి బహుశా ఈ కొన్ని ఫైనాన్షియల్గా మంచి స్టేటస్లో ఉండి ఉంటాడు. ఈ అబ్బాయి తర్వాత ఇంట్రెస్ట్గా మొట్టమొదటిలో నాకు ఆ టీచర్ అంటే ఇష్టం అని చెప్పుకుంటారు, కానీ పిల్లని అన్నాడు. ఆ టీచర్ ఎలా చెప్తారంటే, ఆ టీచర్ నాకు నా డౌట్లన్నీ క్లారిఫై చేస్తుంది, నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నాకు ఎన్నో డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్లన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలా అన్నదానికి నమ్ముతారు అన్నమాట. వీడు నిజంగానే ఆ టీచర్ చెప్పింది బాగా చదువుకోవటం, హోంవర్క్ చేసుకోవడం, మంచి మెంటర్గా ఓ గైడెన్స్గా ఉన్నారేమో ఆ టీచర్ అనుకుని పేరెంట్స్ అనుకుని ఉంటారు. ఎప్పుడైతే అతను తీసుకెళ్ళిపోయి ఏముంది, ఇంట్లో కొన్ని లెక్కలేనన్ని గోల్డ్ ఉండొచ్చు, లేదంటే డబ్బులు ఉండొచ్చు,
రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే మనీ పెడతారు, కట్ల కట్టలాగా పెడతారు, కానీ ఎంత పెట్టామని ఏమీ ఉండదు. నెమ్మదిగా వాడు తీసేసి ఆ డబ్బులోంచి ఒక 500 నోట్స్ కట్ట ఒక ప్యాకెట్ తీసాడు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు గల వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత డబ్బులు Observe పెడుతున్నాం, ఎంత గోల్డ్ పెట్టాం ఏమి చూడరు వాళ్ళు. ఒకసారి చిరంజీవి గారి ఇంట్లో కూడా ఆ డబ్బులు అలా తీసాడు, తీసి అప్పుడే పెట్టిన డబ్బులు కాబట్టి వాళ్ళకి ఆ అనుమానం వచ్చింది. ఒక అతను తీసాడు అనమాట, వర్కర్, ఇంట్లోకి వచ్చే వర్కర్. అలాగా ఎప్పుడైతే బహుశా వీడు డబ్బులు ఇస్తూ ఉండొచ్చు, ఆ అమ్మాయి మీద ఈ కుర్రోడి మీద ప్రేమ అయి ఉండవు కాదు ఆ టీచర్ గారికి, నాకు తెలిసినంత వరకు డబ్బు కోసం. డబ్బు గురించి. ఇటువంటివి ఇంకా జరగకూడదు. ఇప్పుడు ఆ స్కూల్ మేనేజ్మెంట్ కానీ లేదంటే ఆ కొలీగ్స్ వీళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా మన అబ్బాయి ఎలా ఉన్నాడు, ఏమన్నా తేడాగా ఉంటున్నాడా, ఎందుకంటాడు ఆ టీచర్ ఎందుకు. జనరల్గా ఏంటంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చెప్తాడు, నన్ను ఆ టీచర్ మెచ్చుకుంది, నా డౌట్లను క్లారిఫై చేయాలంటే చాలా సంతోషిస్తారు మా పేరెంట్స్. అంతలా ఆలోచించారు కదా. వీళ్ళు వెళ్ళిపోయి ఆ టీచర్ దగ్గరికి వెళ్ళిపోయి, మేడం గారు మా అస్తమానం మా అబ్బాయి మీ గురించి చెప్తున్నాడు, ఇదిగోండి ఈ గిఫ్ట్లు తీసుకోండి, ఈ శారీస్ కొనుక్కోమని శారీ తీసుకెళ్ళటం, ఏదన్నా ఫంక్షన్కి వెళ్తాడు రమ్మని ఇన్వైట్ చేయడం, ఇంటికి బర్త్డే ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం, ఇలా చేస్తుంటారు. ఎప్పుడైతే ఇలా చేశారో ఈ అంతా చూసుంటుంది, ఓహో ఇంత ఆస్తుంది ఒక్కడే కొడుకు, వయసుతో ఏముంది అని. ఒక రీసెంట్గా సమరం గారుతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పాడు మాట, 18 ఏళ్ల అబ్బాయి 24 ఏళ్ల అమ్మాయి, అది కరెక్ట్ సంబంధం అంటుంది. అంటే అదేంటి శృంగారపరంగా ఈ అమ్మాయి చాలా ఆనందపడుతుందంట, ఈ అబ్బాయి ఏది శృంగారపరంగా. అలాగా సమరం గారు చెప్పారు. ఇది నిజ జీవితంలో అలాగ కుదరదమ్మా, అది నిజ జీవితంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు. మనందరూ కూడా జెంట్స్ అంటే ఒక 5 years తక్కువ ఉండాలి లేడీస్కి. ఇప్పుడు కొంతమంది ఏదో ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఒక సెలబ్రిటీ ఉన్నాడు, తనకన్నా 9 ఏళ్ళు ఎక్కువ, 5 ఏళ్ళు ఎక్కువ, 6 ఏళ్ళు ఎక్కువ మ్యారేజ్ చేసుకున్నారు. అది రకరకాల కారణాలు. అంటే దుర్గాప్రసాద్ ఒక విషయం చెప్పండి ఇక్కడ, అంటే అమ్మాయిలే కాదు భయపడాల్సిన పరిస్థితి, ఇప్పుడు అబ్బాయిలు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు అంటారా? అంతే కదా మరి. ఇది ఇక్కడ ఏంటంటే ఆ ఫైనాన్షియల్ పొజిషన్ మామూలుగా బేదో కుర్రోడు అనుకో, అంటే డబ్బులు లేవని అనుకో, ఏ పొజిషన్ లేదనుకో, అటువంటి వాళ్ళని అటువంటి వాళ్ళకి ఇటువంటి సమస్యలు రావనుకుంటున్నాను. పెద్ద పెద్ద బెంచ్ కారు, పెద్ద హౌస్ ఇవన్నీ ఉంటే ఎప్పుడైతే ఫైనాన్షియల్ పొజిషన్ బాగుందో ఆ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు ఎలా వెళ్తున్నారు, గంజాగాని అలవాటు పడుతున్నారా, లేకపోతే ఇంకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా చూస్తుండాలి. వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి, వాళ్ళు టీనేజ్ వచ్చే వరకు, అంటే టీనేజ్ దాటి అంటే 13 to 19 years దాటే వరకు కూడా ప్రతి నిమిషం వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. మరి అంటే అమ్మాయికి మెచ్యూరిటీ అయ్యాక చాలా చేంజెస్ వస్తాయి తన బాడీలో కానీ, హార్మోన్స్ అని అంటారు కదా, అలాగే అబ్బాయికి కూడా ఉంటుంది కదా ఆ ఏజ్ వచ్చాక, ఒక 15-16 years అప్పుడు ఇలాంటి మీరు అన్నట్టుగా ఇప్పుడు టీచర్ ట్రాప్ ఎలా చేశారో అబ్బాయి పడిపోవడానికి కూడా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి కదా, అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటున్నారు మీరు. ఏమవుతుందంటే తెలియని విషయాలు ఆ అబ్బాయికి ఏం తెలియదు, కానీ ఈ అమ్మాయి చెప్పింది అనుకో, న్యాచురల్గా బాయ్ అయినా సరే 12 years నుంచి 13 years నుంచి ఆ కెపాసిటీ ఉంటుందంట. అంటే ఆ శృంగారపరమైన కోరికలు లేకపోయినా వాళ్ళు అవతల వాళ్ళు ప్రేరేపిస్తే చేయగల కెపాసిటీ వస్తుందంట. అది ఏంటో తెలియదు వాళ్ళకి, అవతల వాళ్ళు చేయమన్నారు చేసేస్తారు అంతే. సో ఏదేమైనా అండి, ఇప్పుడు ఈ స్కూల్ టీచర్ ఒక స్టూడెంట్ ని అంటే ఇలా ట్రాప్ చేయడం అనేది, అంటే ఒక లవ్ విసరడం అనేది, అంటే ఒక సమాజానికి కూడా ఒక చెడ్డ, అంటే అందరూ గురించి కాదు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మనం చూస్తే, ఇప్పుడు మరి ఉన్నారనే కదా మనం మాట్లాడుకుంటున్నాము. అంటే ఒక రిలేషన్ అనేది ఒక టీచర్ కి స్టూడెంట్ కి ఒక రిలేషన్ బాండింగ్ అనేది ఎలా ఉండాలంటారు? ఒక తల్లి అంటే మొట్టమొదటి తల్లిలోమో మనకి ఫస్ట్ టీచర్ ఎవరో తల్లి, మరి సెకండ్ టీచర్ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, అతను స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో ఉన్న టీచర్ ఎవరంటే లేడీ, అది మరొక తల్లి. అలాగా ఒక తల్లిలా భావించే వ్యక్తి అసలు ఆ ప్రొఫెషన్కి ఎలా వచ్చిందనే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. కానీ అటువంటి వాళ్ళు ఎక్కడో 100కి 1-2 ఉండొచ్చమ్మా. అది మొత్తం ఆ వ్యవస్థ అంతా కూడా లేడీ టీచర్లు అందరూ కూడా అలా అనలేము, దగ్గర తీసుకుంటారు, నిజంగా కౌగిలించుకుంటారు. ఆ టీచర్లు నిజంగా ఆ అబ్బాయి బాగా మార్కులు సంపాదించుకున్నాడు అనుకో, ఇలా పట్టేసుకుంటారు. అది ఒక తల్లి ప్రేమ అన్నమాట. తల్లి ప్రేమగా ఉంటుంది, కానీ ఇలాగ ప్రేయసి ప్రేమగా ఊహించుకుంటే మనం ఏం చేయగలం? ఈ 100% ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయి. ఈ కేసులో మాత్రం ఆ అబ్బాయి నెమ్మదిగా డబ్బులు ఇవ్వడం ప్రారంభించాడు, ఆ డబ్బులు తీసుకుంది, అది కంటిన్యూ చేద్దామని అనుకుంది. అందుకని ఇప్పుడు ఏమంది, ఆవిడకి బహుశా పోక్సో చట్టం అని అవగాహన లేదు, ఉండుంటే మాత్రం భయపడి ఉన్నాం. ఎప్పుడైతే పోక్సో చట్టం ఉంది అమ్మో అని చెప్పేసి తెలిస్తే మాత్రం, అవగాహన ఉంటే మాత్రం జోలికి వెళ్ళకపోను, ఆ డబ్బులు తీసుకు సీక్రెట్గా ఏమైనా గడుపునేమో. కానీ అక్కడ ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుందాం, మన ఇద్దరు పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఆ అబ్బాయిని ట్రాప్ చేసింది అన్నమాట. ఏదేమైనా తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు టీనేజర్స్ పిల్లల విషయంలో. అవును,
జనరల్గా ఏంటంటే ఆ టీనేజ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా తల్లిదండ్రులు గ్రహించుకుంటూ వాళ్ళకైనా ఫ్రెండ్ లాగా ఉండి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ, మేము కూడా ఈ ఏజ్ నుంచి వచ్చాము, ఇగో ఇలా జరుగుతుంది బాయ్స్ అయినా గర్ల్స్ అని చెప్తే చాలా మంచిది అనమాట. థ్యాంక్ యూ.